ఈరోజు మనం గార్డెన్ టూర్ చేద్దాం రండి. ఇది స్నేక్ ప్లాంట్ అండి. లక్ ఎక్కువ ఉంటుంది ఇంట్లో పెంచుకుంటే. ఇది హోమ్ డెకరేషన్ ప్లాంట్ అండి. లక్కీ ప్లాంట్ అంటారు. ఇది కూడా లైక్ డెకరేషన్ ప్లాంట్ అండి. ఇవన్నీ ఇంట్లో పెంచుకున్నాను. ఇది సర్క్యులస్ బ్రీడ్ నుంచి అండి. ఇది కూడా డెకరేషన్ అండి. చాలా ఎక్కువ పెరిగేస్తుందండి. ఇక్కడ చూడండి, చిన్న చిన్నవి చూడండి. మీకు కూడా చిన్న చూడండి సార్. సర్క్యులస్ ప్లాంట్ అండి. ఇది మింట్ ప్లాంట్ అండి. మింట్ ఆర్గానిక్ మింట్ అండి. ఇది ఫర్టిలైజర్స్ ఎక్కడ పెంచా. ఇదేంటి, ఇది నాకు తెలియదండి రియల్గా, కానీ డెకరేషన్ ప్లాంట్ అండి. దీంట్లో పెంచుతామండి. దీంట్లో న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుందని ఇక్కడ పెంచి మళ్ళీ పాట్స్లోకి డైవర్ట్ చేస్తామండి. ఇది కూడా స్నేక్ ప్లాంట్ అండి. చాలా ఎక్కువ ఉంటాయి దీంట్లో చూడండి. డెకరేషన్ ప్లాంట్ అండి, చాలా మంచిది. ఇది చాలా మంచి ప్లాంట్ అండి. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా డెకరేషన్ ప్లాంట్ అండి. ఇది హైబ్రిడ్ ప్లాంట్ అండి. చాలా హైబ్రిడ్. ఇది ఎక్కడో దొరకదండి రియల్గా. నర్సరీలో ఎక్కడో మూల దొరికిందండి. చాలా రేట్కి అమ్మాడా. ఇది కాస్ట్లీ ప్లాంట్ అండి. ఇది బతకడం చాలా కష్టం అండి. ఇది చెట్టు అండి. గిఫ్ట్ ఎవరు ఇచ్చారండి. ఇది చాలా బాగుందండి. చూడండి. ఇది చాలా రేర్ ప్లాంట్ అండి. ఇప్పుడు నేను ఇది ప్లాంటింగ్ చేస్తున్నానండి. చాలా మంచి చెట్టు అండి. ఇది మంచి డెకరేషన్ ఆర్ట్ అండి. చూడండి, ఇప్పుడు కోకోపీట్ వేస్తున్నా. చూడండి మట్టి. గ్లౌజ్లు వేసుకోవాలండి, లేకపోతే చేతిలోకి దుమ్మెళ్ళిపోతే తినేటప్పుడు కష్టమండి. గట్టిగా నొక్కండి. కోకోపీట్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అయిపోద్ది వాటర్ షేప్.